మధురం మధురం నీ వాక్యం నాతో వకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2025 ప్రభు కృపా సంవత్సరం అనే అంశం 8వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాతో వకు దీపం నీ వాక్యం. ఈరోజు ఏంటంటే నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ us. రోమన్స్ 5:5 అన్నమాట. రోమా 5:5లో పౌలు ఏం రాస్తాడంటే, ఈ నిరీక్షణ క్రీస్తునందు మనకున్న నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు అని రాసి రోమా 5:5లోనే ఇంకేమంటాడంటే, ఎందుకంటే ఏలయన దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా మన హృదయాల్ని తన ప్రేమతో నింపాడు. గాడ్ ఫిల్డ్ అవర్ హార్ట్స్ విత్ హిస్ డివైన్ లవ్ త్రూ ద హోలీ స్పిరిట్. మరి ఈ సంవత్సరం యాక్చువల్గా ఎందుకు నిరీక్షణ అంటే ఈ జూబ్లీ ఇయర్లో పరిశుద్ధ తండ్రి గారు పాపు గారు మనకి మెయిన్ మెసేజ్ ఏంటి అని అంటే హోప్ అన్నమాట. సో హోప్ ఈజ్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ద జూబ్లీ ఇయర్. ఈ జూబ్లీ ఇయర్లో ప్రధాన సందేశం ఏంటంటే నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. కార్డినల్ తండ్రి గారు నాకు న్యూ ఇయర్లో ఈ గిఫ్ట్స్ ఇచ్చారండి. సో ఇది నేను చదువుతూ ఉండినాను అనమాట. చదువుతున్నప్పుడు హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ us. నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. అది ఈ సంవత్సర సందేశం, జూబ్లీ సంవత్సర సందేశం. సరేనా? ఇప్పుడు రోమా పత్రిక గురించి మనం కొద్దిగా చూద్దామండి. అంటే పౌలు రాసిన 14 లేఖల్లో ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట. తన హృదయమంతా ఆయన గలతీ లేఖ 1:12లో రాస్తారు, నేను మీకు ఏదైతే బోధిస్తున్నానో అది నేను ఎవరి దగ్గర నుంచి పొందలేదు, దేవుడే నాకు ఇదంతా బోధించారు. డైరెక్ట్గా 1 కొరింథీ 11లో కూడా ఆయన ప్రభు భోజనాన్ని గురించి రాస్తూ 11:23 నుంచి చదివితే, నేను దేవుని నుంచి పొందిన దాన్ని మీకు నేను బయలుపరుస్తున్నాను. పౌలు అంతా డైరెక్ట్గా దేవుని నుంచి ఏదైతే పొందాడో అది రాస్తారండి. మొదటి అధ్యాయం ఇప్పుడు తప్పకుండా మీరు చదవాలి. 5 అధ్యాయాలు ఆగకుండా చదవండి. ప్రతిరోజు ఒక 5 అధ్యాయాలు కూర్చొని చదవండి. ఈ సంవత్సరం ఎలాగైనా దినం రాత్రి పరిశుద్ధ సంవత్సరం కనుక పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దేవుని సన్నిధిని మీరు అనుభవించండి, ఆయనని గౌరవించండి. ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వడం అంటే ఆయన చెప్పిన మాటల్ని చదివి విని పాటించడమే. ఈ దేవుని ఆజ్ఞలు పాటించడమే నిజమైన ఆరాధన. దేవుని ఆజ్ఞలు పాటించడమే పరిశుద్ధత అన్నమాట. ఎలా మీరు చదువుతారో మీరు పరిశుద్ధపరచబడతారు. నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. యేసు ప్రభు చెప్తాడు యోహాను 15:3లో అన్నమాట. ఇక్కడ 1వ అధ్యాయంలో కూడా మీరు చదివితే అండి 16లో ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఈ దేవుని యొక్క సువార్త అది మొదట యూదులకు తర్వాత మనకి రక్షణ నొసగే శక్తి. 1 కొరింథీ 1:18లో కూడా అలాగే చెప్తాడనమాట. అక్కడ భ్రష్టులైపోచున్న వారికి సువార్త అర్ధరహితమైనది, ఎగతాళి చేస్తారు. కానీ మనకు అది రక్షణనిచ్చే శక్తి అండి అని చెప్పి మానవుని యొక్క పాపం గురించి 1వ అధ్యాయంలో రాస్తాడు. నిజంగా ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందో అది ఇదే అన్నమాట. ఇక్కడ కూడా ఆమెను గురించి చెప్తున్నారు ఆ ఫంక్షన్లో, గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ ఫంక్షన్లో. గాడ్ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ స్కోర్స్ 0 అనింది, అందుకని అలా జరిగిందని. ఏది ఒక్క మాట కోసం దేవుడు ఒక్క రోజులో జరిగింది కాదండి.
ఒక మనిషి పతనం అయిపోవడం కూడా ఒక్క రోజులో జరగదు. సంసోన్ని మీరు చదివితే మెల్లమెల్లగా మన జీవితాన్ని అలా చూసుకుంటే అన్నమాట. ఆమె నోటితో అన్నదేమో మనం క్రియల ద్వారా అంటున్నాము దేవుడు 0 అని. అందుకే కదా దేవుని యొక్క వాక్యాన్ని లెక్క చేయట్లేదు. దేవుడు వేరు, వాక్యం వేరు కాదండి. ఆయనని గౌరవిస్తే ఆయన మాటకి మీరు విధేయత చూపిస్తారు. అబ్రహాం ఎలా విధేయించాడో, ఇస్సాకు యాకోబులు ఎలా విధేయించారో, మరి పునీతులు అపోస్తులు ఎలా విధేయించారో మనం కూడా విధేయించాలండి. దేవుణ్ణి గౌరవించడం అంటే 1 గంట చర్చికి పోవడం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవాలి, దాన్ని ధ్యానించుకోవాలి. ధ్యానం అంటే నోటితో వాక్యాన్ని పలకడం అన్నమాట. మరియ తల్లి వాక్యాన్ని హృదయంలో దాచుకొని ఆమె దాన్ని మననం చేశారని లూకా 2:19 ఉంటుంది. గొర్రెల కాపర్లు ఏమేం చెప్పారో అదంతా తర్వాత కూడా ఉంటుంది అన్నమాట. అంటే ధ్యానం చేయడం అంటే నోటితో వాక్యాన్ని పలకాలండి. హృదయంలో దాచుకొని, హృదయంలో విశ్వసించి నోటితో పలకాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని, ఆయన మరణం నాకు పాప పరిహార బలి అయింది అని చెప్పి నీవు దేవుని చేతిలో కిరీటంలాగా ఉంటావు. నీ దేవుడు పరిశుద్ధుడైనట్లే నువ్వు పరిశుద్ధులై ఉండు. మీ తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి. నేను జీవం నిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు. ప్రభా, నువ్వు నా కొరకు ప్రాణం ఇచ్చావు, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు. ప్రభా, నా పిల్లల్ని, నన్ను అందరినీ మన్నించండి. అందరినీ మీ రక్తంలో కడగండి. నీ దాగు చోటు నువ్వే అంటాడు దావీదు. నాయనా, మేము దాగుకునే చోటయ్యా, మీ గుండె గాయాల్లో మమ్మల్ని దాచుకోండి. 32వ కీర్తన 8వ వచనం అన్నమాట. మనం అట్లా చెప్పుకోవాలండి దేవుని వాక్యాన్ని. నోవా ఓడ ఎలాగో దేవుని వాక్యంతో మనం కూడా అలా మన ఓడని నిర్మించుకోవాలి, మన ఇంటిని నిర్మించుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చదివితే రోమా పత్రికలో 18వ వచనం నుంచి 21వ వచనం లేకపోతే ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు దేవుని ఎరిగి కూడా దేవుణ్ణి గౌరవించలేదు. దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని వాళ్ళు ఇవ్వలేదు. ఎవరైనా ఇది తాగురు అంటే తాగుతారు, ఈ ట్యాబ్లెట్ వేసుకొని డాక్టర్ చెప్తే తీసుకుంటారు, మీకు మంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడైతే హెల్త్ గురించి కదండి, ఆయన చెప్పారు అని అన్ని ఇంత జాగ్రత్తగా 11 o'clock వరకు నేను ఏది తీసుకోను. ఒక సిస్టర్ చెప్తున్నారు 60లో ఐఎమ్ 16 అని చెప్పి 11 వరకు నేను వాటర్ తీసుకుంటాను, ఇది తీసుకుంటాను. అబ్బా, ఎంత ఒక మనిషి చెప్తే ఎంత విధేయత కదా, అంత విశ్వాసము. మరి సృష్టికర్త నిన్ను సృజించిన దేవుడు, నీ కణకణము సృజించిన దేవుడు, నీకు ఊపిరినిచ్చిన దేవుడు, ఆయన చెప్పింది ఎందుకు మనం చెయ్యట్లేదు? ఎందుకు మీరు చెయ్యట్లేదు? ఇప్పుడు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఇవన్నీ మనం ధ్యానించుకోవాలి. నేను ఇక్కడ ఎవరు, నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తాను? మనం పరలోక తండ్రి పిల్లలు, అక్కడే మనల్ని దేవుడు సృజించాడు. అమ్మ కడుపులో ఈ మట్టికుండ శరీరాన్ని ఇచ్చాడు, భూమి మీదకి వచ్చాము. ఇక్కడ ఇది వర్క్ ప్లేస్, భూమి. ఇక్కడ దేవుడు చేయమన్న పని చేసి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి. యేసు ప్రభు కూడా అలాగే వచ్చారు, పని చేశారు, దేవుడు ఇచ్చిన పని తిరిగి వెళ్ళిపోయారు. పునీతులు కానీ అందరూ కూడా, మనం కూడా అలాగే ఇక్కడ ఉండడానికి రాలేదు. ఇట్స్ అ వర్కింగ్ ప్లేస్ అన్నమాట. మీరు పనికి వెళ్తారు, ప్రొద్దున సాయంకాలానికి మీ ఇంటికి వస్తారు. అలా దేవునికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు. వాళ్ళ శరీరం వాంఛలకి వాళ్ళు పతనమైపోయారు కాబట్టి దేవుడు వాళ్ళ జుగుప్సాకరమైన శరీర వాంఛలకి వదిలేశారంట. ఏం తింటారు, ఏం త్రాగుతారు, ఏం డ్రెస్సింగ్, ఏం టాటూ మార్క్స్ అండి, ఏం తాగుతారు, ఏం చూస్తారు, మీరు ఏం చూస్తారు చెప్పండి? అందుకని వదిలేస్తే వాళ్ళు సహజమైనటువంటి లైంగిక దాన్ని కూడా విడిచిపెట్టి, స్త్రీ పురుషులు కాదు, పురుషులతోనే. అందుకే కదా సోడోమైట్స్ అంటారు వాళ్ళని, గేస్ అంటారేమో. అగ్ని గంధకాన్ని పంపించారు అప్పుడు ఆదికాండం 19. ఇప్పుడు లాస్ ఏంజల్స్ చూస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు శాన్ డియాగో అది బర్న్ అవుతుంది అని చెప్పారు. ఆ విండ్స్ ఎట్లా ఉంటాయంటే
నిజంగా రాత్రిలో అట్లా ఇల్లు కదిలిపోతుంది అనమాట. నిజంగా డెవిల్ గాలి లాగానే అనిపిస్తుంది. యోబు గ్రంథంలో ఎడారిలో నుంచి ఒక గాలి వచ్చి యోబు పెద్ద కుమారుని ఇంటి దూలంలను మోదగా ఇల్లు కూలిపోయిందంట. దొంగిలించుటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తాడు. ఇప్పుడు అది మనకి హెచ్చరికగా ఉండాలండి. ఇక్కడ రాశారు చూడండి, దేవుని ఎరిగి కూడా వాళ్ళు దేవుని గౌరవించలేదు. వాళ్ళ శూన్య బుద్ధులకి చీకటి అంటే సైతాను పాపం కమ్ముకుంది కనుక అంత దిగజారిపోయే స్థితికి వచ్చారు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే రోమా 5:5 అన్నమాట. అక్కడ యేసు ప్రభువునందు మనకున్న నిరీక్షణ మనకు నిరాశ కలిగించదు, మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే దేవుడు మన హృదయాల్లో తన ప్రేమని పోశారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమతో మనల్ని నింపారని. నిరీక్షణ అంటే మంచి జరుగుతుంది అను విశ్వాసంతో ఎదురు చూడడం అన్నమాట. హోప్ ఈజ్ ఎ డిజైర్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్. అంటే మంచి జరుగుతుంది అని ఎదురు చూడడం అన్నమాట. యోబు 19:25 అంటాడు, నా విమోచకుడు, నన్ను ఈ బాధల నుంచి విమోచించువాడు సజీవుడైన నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు. తప్పకుండా ఈ కష్టాల నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. దీన్ని నిరీక్షణ, హోప్ అంటారండి. మంచి జరుగుతుంది అని విశ్వాసంతో ఎదురు చూచుట, మంచి జరుగుతుంది. పునీత మోనిక జ్ఞాపకం చేశారు. ఇలా రాస్తుంటే పరిశుద్ధాత్మ ఇది. ఆ మోనిక మరి ఒక పరిశుద్ధమైన క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తుందండి. 4వ శతాబ్దం ఉత్తర ఆఫ్రికాలో టగస్టే. అయితే 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక క్రైస్తవేతరతో వివాహం జరుగుతుంది. పెట్రీషియస్ అన్నమాట. కోపిష్టి, త్రాగుబోతు, వయసులో కూడా పెద్ద అన్యుడు అన్నమాట. పెళ్లి రోజు కూడా ఆయన తాగే టైం రాత్రి 10 గంటలు అనుకోండి. రిసెప్షన్ అవుతుంటే దండ అక్కడ పెట్టేసి తాగడానికి వెళ్ళిపోతాడు. ఆమె రాత్రి అంతా ఏడుస్తుంది పడక గదిలో. ప్రభా, ప్రతి తొలిరేయి దంపతులు వాళ్ళ ప్రేమని పంచుకుంటారు, నా ప్రతి రాత్రి ఇలాగే జరుగుతుందా అని అడుగుతుంది. నిజంగా అలాగే జరుగుతుంది అన్నమాట. రాత్రి ఎప్పుడో 2 గంటలకు వస్తాడు. తర్వాత వాళ్ళ అత్త క్రిందికి వెళ్ళి పని చేస్తుంటే చీపురుతో కొట్టేది, తిట్టేది. ఇంకా అమ్మాయి భరించలేక ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఫాదర్, నేను ఆ ఇంట్లో ఉండలేను, మా ఇంట్లో ఎప్పుడు పరిశుద్ధమైన వాతావరణం, ప్రేమగా ఉంటాము మేము, ప్రార్థన, కానీ ఆ ఇల్లు అంతా బూతు మాటలు, అసలు నేను ఉండలేనంటే, కాదమ్మా, దేవుడు నిన్ను అక్కడికి పంపించారు, నీ ద్వారా దేవుడే వెళ్ళారు, తప్పకుండా నీకు మంచి జరుగుతుంది, దేవుడు మంచి దేవుడమ్మా, నీకు మంచే జరుగుతుంది తల్లి అని మాట్లాడినప్పుడు దేవుడే ఫాదర్ ద్వారా నాతో మాట్లాడారు అనుకొని ఆమె తప్పకుండా మంచి జరుగుతుందమ్మా, మీ హస్బెండ్ మారుతాడమ్మా అని చెప్తే ఆ విశ్వాసం మంచి జరుగుతుంది అనే నిరీక్షణతో భర్త మారాలి అని 20 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తుందండి. అంటే ఆ ప్రార్థనలో ఆమెకేంటంటే భర్త తప్పకుండా మారుతాడు, మంచి వ్యక్తిగా అయిపోతాడు. ఎఫెసీ 3:20లో దేవుడు మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా చేయగలిగిన ఆ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తాడు. ఆమె ఊహల నిండా భర్త మంచిగా మారుతాడు, ఊహల నిండా అది ఉంది, హృదయం నిండా విశ్వాసం ఉంది, ప్రేమ కూడా ఉంది. కనుక భర్త తాగి వచ్చినప్పుడు ఆయన తిడుతుంటే దేవుణ్ణి అడిగేదంట, నాకు ఓర్పు దయచేయండి, సహనాన్ని దయచేయండి. ఆయన తిట్టినప్పుడు నేను మౌనంగా ఉండాలి, ఒక డెడ్ బాడీ లాగా ఉండాలి అని ఆయన ప్రేమతో భోజనం పెట్టి పడుకున్న తర్వాత ప్రార్థించేదంట. అలా 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల్లో 2 కొడుకులు పుడతారు. పెద్ద బాబు పేరు అగస్టిన్ అన్నమాట. 2 కొడుకులు, తర్వాత ఒక పాప పుడుతుందన్నమాట. ఇంకా ఆయన మంచి వ్యక్తి అయిపోతాడు, బ్యాప్టిజం తీసుకుంటాడు, త్రాగుడు మానేస్తాడు, భార్యని పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే 1 సంవత్సరం అన్నమాట. ఇంకా ఆమె అనుకుంటుంది ఇంకా నా లైఫ్ అంతా స్వర్గమే. కానీ ఆయన మంచిగా అయిపోయిన తర్వాత మారు మనసు పొందిన సంవత్సరానికే చనిపోతాడండి. లివర్ పాడైపోతుంది కదా త్రాగి.
అందరూ అంటారు, పోన్లే మోనిక, ఈ త్రాగుబోతోడు చనిపోయాడు, నీకెప్పుడు కన్నీళ్ళే కదా. కానీ ఆమంటుంది, అలా కాదు, వివాహం రోజున నా చేతిలో పెట్టాడు దేవుడు తన కొడుకుని. నేను సైతాన్తో పోరాడి దేవుని బిడ్డని దేవునికి అప్పగించాను. క్రైస్తవ భార్యగా నా పని నేను చేశాను. ఆ తర్వాత కొడుకు అండి, పెద్ద కొడుకు, నాన్న చనిపోయాడయ్యా అని సిటీకి పంపించి చక్కగా చదువు కోసం కార్తేజ్ సిటీ, ఆమె అక్కడక్కడ అప్పులు చేసి, నాయనా నువ్వు పెద్ద కొడుకు అయ్యా, వీళ్ళంతా నువ్వు చూసుకుంటావు, చెల్లిని తమ్ముడిని నన్ను అని పంపిస్తున్నాను. పంపిస్తే ఆయన అక్కడ కాలేజ్లో ఒక గ్రూప్, మ్యానిషియన్ గ్రూప్ అని ఉంటుంది, సైతాన్ దేవుడు అని ఆరాధించే గ్రూప్లో ఆయన చేరుతాడు. అక్కడ ఒక అమ్మాయితో బిడ్డను కూడా కని, ఒక కుమారుని కని ఇంటికి వస్తాడు. వాళ్ళ అమ్మకి ఎంత షాక్ అండి, చాలా ఏడుస్తుంది. అప్పుడు దేవుడు కలలో మాట్లాడతాడు, అమ్మ నువ్వు ఉన్న చోటే నీ కొడుకుంటాడు అంటే, ఏంటి ప్రభా అని లేచిన తర్వాత అడిగితే, నీ ఉన్న విశ్వాసంలోకే నీ కొడుకు వస్తాడమ్మా. ఆ ఒక్క విశ్వాసం అండి, ఆ మాట, దేవుడు మాట్లాడిన మాట, కలలో దేవుడు ఆమెతో మాట్లాడిన మాటని పట్టుకొని 16 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేస్తూ, నా కొడుకు తప్పకుండా మారుతాడు, దేవుని చేతిలో గొప్ప పాత్రగా వాడబడతాడు. 16 సంవత్సరాలు తల్లి కన్నీటి ప్రార్థన అగస్టిన్ని సైతాను బంధనాలు, చీకట్లో నుంచి విడుదల, విమోచన సంవత్సరం, స్వేచ్ఛ లభిస్తుంది, కట్లు తెగ్గొట్టబడతాయి, ఆయన చీకటి నుంచి వెలుగులోనికి వస్తాడు. కొలోసి 1:13-14 చెప్పినట్లుగా ఆయన మనలను అంధకార శక్తి నుంచి విడిపించి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని సురక్షితంగా తీసుకొని వచ్చాడు. ఆ కుమారుని మూలంన మన పాపములు క్షమించబడ్డాయి, మనకి విడుదల, స్వేచ్ఛ, అది జరిగిందండి. అంతేకాదు, ఎంత గొప్ప సెయింట్ అయిపోతాడండి అగస్టిన్ గారు. ఆయన బోధనలు, ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటికి కూడా సెమినరీలో చదువుతారు. ఆ హొరైజన్ ఆఫ్ ద చర్చ్ అన్నమాట. ఆ తల్లి ఆ విశ్వాసాన్ని కలిగి ఉంది కనుక మీరు కూడా విశ్వాసాన్ని కోల్పోద్దు. కొన్నిసార్లు పరిస్థితి చూస్తే ఇంకా ఎన్ని సంవత్సరాలు అనిపిస్తుంది నాకు కూడా కొన్నిసార్లు. కానీ మనకి దేవుడు ఉన్నారు, మనము యేసు ప్రభువుని కలిగి ఉన్నాం. మన పాపాలు, మన పిల్లల పాపాలు సిలువలో మోసిన యేసు ప్రభు మన ఇంటికి వస్తారు, మన కుటుంబాన్ని చక్కదిద్దుతారు. జక్కయ్య ఇంటికి వచ్చి జక్కయ్య ఇంటిని చక్కదిద్దారు. ఆమోస్ 9:11 కూలిపోయిన దావీదు ఇంటి గోడల్ని కట్టి తిరిగి పూర్వపు వైభవ స్థితికి తీసుకొని వస్తాను. సమస్తాన్ని చక్కదిద్దడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీ కన్నీళ్ళు ఆయన మర్చిపోరు. ఉపవాస ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, మీరు బైబిల్ చదివి ఇది జరుగునుగాక అనండి. అపోస్తల కార్యాలు 9లో పౌలుని ఎలా మార్చారో అలా నా కొడుకుని మార్చండి. ఆయన చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది, ఆయనను దర్శించారు. పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్, అది జరగాలండి. గుంపు గుంపుగా చర్చికి పోవడం రావడం నేను కూడా చేశాను చిన్నప్పటి నుంచి 37 సంవత్సరాలు. కానీ నన్ను ప్రభు కలుసుకున్నారండి పోటాలో 97లో, 28 సంవత్సరాల క్రితం అన్నమాట. పర్సనల్ ఎన్కౌంటర్. సౌలుని ఎలా యేసు ప్రభు కలుసుకున్నారు. అపోస్తులను కూడా మీరు చూడండి, పేతురు, అంద్రియా, ఆ తర్వాత యోహాను, యాకోబు, ఆ తర్వాత ఒక్కొక్కరితో పర్సనల్ ఎన్కౌంటర్. ఫిలిప్పు, నతానియేలు, మత్తయి అలా పర్సనల్ ఎన్కౌంటర్ అండి. వ్యక్తిగతంగా ప్రభు మిమ్మల్ని కలుసుకోవాలన్నమాట. అది ఈ సంవత్సరం జరగాలి. అది పట్టుకొని మీరు ప్రార్థించండి. ఎలా అగస్టిన్ను దర్శించావు, ఎలా ప్రభా సౌల్ని దర్శించావు, నాయన నా పిల్లల్ని కూడా మీరు దర్శించండి. అలా అని విశ్వాసంతో ప్రభు చేస్తాడు అంతే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన ఎప్పుడూ కూడా నిరాకరించారండి. యేసు ప్రభువులో మనకి గొప్ప నిరీక్షణ, గొప్ప ఆదరణ ఉందండి, క్షమాపణ ఉందండి, అన్నీ ఉన్నాయండి. అన్ని ఆశీర్వాదాలు. ఈ సంవత్సరం జూబ్లీ ఇయర్ అన్నమాట.
మనం సెలబ్రేషన్ చేయాలి. జూబ్లీ ఇయర్లో బూరలు ఊది యాజకులు ప్రకటిస్తారు దేశమంతా కూడా ఈ సంవత్సరం విడుదల, ఈ సంవత్సరం అప్పులు మన్నించబడతాయి, ఈ సంవత్సరం దేవుడు సమకూర్చే సంవత్సరం మనకి. గాడ్ ప్రొవైడ్స్. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్. ఉత్సవం, రజితోత్సవం అంటారు చూడండి. ఇట్స్ అ సెలబ్రేషన్, ఇట్స్ అ లిబరేషన్, ఇట్స్ అ ఫర్గివ్నెస్ అన్నమాట. కనుక మనం దేవుణ్ణి వందనాలు చెప్పాలి, సెలబ్రేట్ చేయాలి, ఆనందంగా కొనియాడుతూ బూరలు ఊదుతూ సెలబ్రేషన్ చేయాలన్నమాట. ఇంకా ఒక్క అబ్రహాంని గురించి చెప్తా అండి. రోమా పత్రికలోనే ఉన్నాం కాబట్టి రోమా పత్రిక 4వ అధ్యాయం అన్నమాట. 5 నుంచి 4కి వస్తే అక్కడ 4:16 నుంచి మొత్తం చదవండి. యాక్చువల్గా అందుకే నాకు ఒక కొటేషన్ చెప్పడం ఇష్టం ఉండదు. ఎట్లా అంటే బుక్ అంతా చదవాలి. రోమా అంటే రోమా పత్రిక అంతా చదవాలి. అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అబ్రహాం అనేక జాతులకు తండ్రిగా చేస్తాను అన్నారు. అనేక జాతులు అంటే మనందరం ఇప్పుడు ఏమవుతాము? విశ్వాసమున అబ్రహాంనకు పిల్లలు. ఆయన మన తండ్రి అన్నమాట, మనందరికీ తండ్రి. ఎలాంటి తండ్రి? విశ్వాసంలో తండ్రి అన్నమాట. నేను నిన్ను అనేక జాతులకు తండ్రిగా చేస్తానయ్యా అని చెప్పినప్పుడు అబ్రహాము వృద్ధుడు అన్నమాట. ఎప్పుడు ఆదికాండం 17లో చెప్తాడనమాట. 99 సంవత్సరాలు అప్పుడు ఆయనకి. మరి సారాకు వచ్చేసి 90 సంవత్సరాలు అన్నమాట. కానీ ఆయన మృతతుల్యమైన తన శరీరం, 99 సంవత్సరాలు ఎట్లా ఉంటుందండి శరీరం? మృతతుల్యమైన శరీరాన్ని చూసినప్పుడు సారా వృద్ధురాలు అని తలంచినప్పుడు ఆయన విశ్వాసం సన్నగిల్లలేదండి. శూన్యం నుండి సమస్తాన్ని సృజించిన ప్రభువు దంపతులు వృద్ధులైనా సరే వాళ్ళ నుంచి ఆయన సంతానం ఇవ్వగలడు. నీ సంతానం ఆకాశ నక్షత్రాలాగా ఉంటుంది అన్నప్పుడు ఆయన విశ్వసించాడు, ఆయన నమ్మాడు, విధేయించాడు. అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని విశ్వసించి ఆయన మాటని, దేవుణ్ణి స్తుతించి దేవుడు ఏది వాగ్దానం చేశాడో దాన్ని పొందాడు. కనుక మీరు కూడా విశ్వసించండి, దేవుని స్తుతించి ఆయన చేసిన వాగ్దానాల్ని మీరు పొందండి. మరి వాగ్దానం మీకు దేవుడు చేయాలి కదా. బైబిల్ చదువుతూ ఉండండి, తప్పకుండా దేవుడు చేస్తారు. మీరు కూడా వాగ్దానాన్ని తీసుకోండి, గుడ్డి వాళ్ళుగా ఉండకండి. బైబిల్ చదవండి. నా బిడ్డల విషయంలో ఏంటి మీరు ప్రభా నాతో మాట్లాడండి అని కంటిన్యూస్గా చదవండి. మీతో కళల్లో మాట్లాడతారు, వాక్యంలో చదివేటప్పుడే మీతో మాట్లాడతారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మా హృదయాల్లో విశ్వాసాన్ని కలుగచేయండి, నిరీక్షణను కలుగచేయండి. ప్రభా, మోనిక తల్లి ఎలా ప్రార్థించింది, తన భర్త కొరకు 20 సంవత్సరాలు, కొడుకు కొరకు 16 సంవత్సరాలు, పాపి అయిన అగస్టిన్ పునీతుడుగా మారాడు. ప్రభా, అలాంటి నిరీక్షణ, దేవుడు తప్పకుండా మంచి చేస్తారు అనే నిరీక్షణ, విశ్వాసం మా అందరి హృదయాల్లో నింపండి పరలోక తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మేము కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి. అబ్రహాం ఎలా విశ్వసించి ప్రభా స్తుతించి మీరు చేసిన వాగ్దానాల్ని పొందాడో మేము కూడా మీ స్వరాన్ని విని విధేయించాలి. అబ్రహాంలాగా విధేయించాలి, అబ్రహాంలాగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అబ్రహాంలాగా స్తుతించి మీ వాగ్దానాల్ని పొందే భాగ్యం మాకు దయచేయండి. ఈ సంవత్సరం బైబిల్ సంవత్సరంగా మా అందరికీ ఉండునుగాక ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మీకు విశ్వాసం వస్తుంది, వింటున్నప్పుడు విశ్వాసం వస్తుంది. అప్పుడు దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు, మీకు వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానాల్ని మీరు రాసుకోనండి, బైబిల్ డైరీ పెట్టుకొని దాన్ని పట్టుకొని మీరు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.